కరోనా మహమ్మారి వచ్చేటప్పుడు సో, ఈయన అందరూ లాక్‌డౌన్‌లో ఉన్నట్లు ఈయన కూడా లాక్‌డౌన్‌లోనే ఉన్నాడు. సో, లాక్‌డౌన్‌లో ఉండేటప్పుడు సో, లాక్‌డౌన్‌లో ఎక్కడికక్కడ ఉండిపోయి పాపం వాళ్ళ గమ్యస్థానాలు చేరడానికి చాలా వలస కూలీలు ఉంటారు కదా! వాళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ వేల కిలోమీటర్లు నడవడం చూసి మన 'సోనూ సూద్' గారు చాలా ఫీలయ్యి సో, వలస కూలీలకి బస్సులేయించి పంపించడం మొదలుపెట్టారు. సో, నిస్వార్థంగా చేశాడు. ఏ ఏమీ ఆశించకుండా చేశారు. సో, మీడియా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత చాలామంది ఫండ్స్ ఇచ్చారు. మేము ఎలాగో చేయలేకపోతున్నాం. స్ట్రక్ అయిపోయాం. నువ్వు చెయ్యు అని చెప్పిస్తే, ఆయన ఆ ఫండ్స్ చారిటీ ఫండ్స్ తీసుకొని ఇంటర్నేషనల్‌లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే చేసుకోండి. 1500 మొత్తం దగ్గర దగ్గర ఆయన హెల్ప్ చేసిన వాళ్ళు 1,00,000-2,00,000 మంది ఉంటారు. ఏది? ఈ ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో వలస దారులు ఇంకా చాలా చాలా చేశారు. సో, అంతా ఓకే. అంటే ఆయన ఈ కరోనా టైంలో ఇంకా చాలామంది సెలబ్రిటీలు చేయలేదా అంటే చేశారు. అందరూ చేశారు. చాలామంది చేశారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రాకపోవడానికి కారణం ఈయన ఈయనకి చాలా అందరూ మీడియా సపోర్ట్ చేసింది. జనాలు సపోర్ట్ చేశారు. కలియుగ కర్ణుడు దేవుడు పుట్టాడు మళ్ళీ అన్నాడు. కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నాడు. కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అంటే సినిమా మీద పిచ్చి, సినిమా మీద కసితోని 2025లో రిలీజ్ అయింది. ఇప్పుడే నిన్న రీసెంట్‌గా రిలీజ్ అయింది. 'ఫచ్' మూవీ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. బడ్జెట్ 50,00,00,000 మనోడే, మనోడే మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్నీ. మీరు జూసుకోవచ్చు. వాళ్ళ వైఫ్ ఉంటది ప్రొడ్యూసర్ కేటగరీలోని. మొత్తం అందరూ ఈడే. ఈయనకి 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? ఈయన జూస్తే సహాయం జేసేస్తాడు. దానం ఇచ్చేస్తున్నాడు గదా! 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? సినిమా అట్టర్ ఫ్లాప్ మీరు జూసుకోవచ్చు. కలెక్షన్స్ అంతా కలిపి 20,00,00,000 వచ్చాయి. 30,00,00,000 నష్టం. ఎలాగా? బెట్టింగ్ యాప్‌లు. సో, ఈ అబ్బాయి మీద కేసులు అవ్వలేదంటే ఆఫ్‌కోర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకి లుకౌట్ నోటీసులున్నాయి. లుకౌట్ నోటీస్ సారీ కేసులున్నాయి. చాలా జరుగుతున్నాయి. కేసులవుతున్నాయి. మ మా అరెస్ట్ వారెంట్లు జారీలయ్యాయి. చాలా స్కామ్‌లు చేశారు. ఆయన చేసిన బెట్టింగ్ యాప్‌లు ప్రపంచం అంతా మారుమోగుతూ ఉన్నాయి. వీడియోలు అలా రన్నింగ్ అవుతున్నాయి. మీరు కూడా చూసారు ఆయన చేసిన బెట్టింగ్ యాప్‌లు ఎంత విధంగా ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయనకు తెలీదా? ఇంతమందికి పేదవాళ్ళకి, ఇంత కూలీలకి సహాయం చేశారు కదా! ఆయనకి తెలీదా అండి? తెలుసండి. తెలిసినా కూడా ఎందుకు చేశారంటే, ఇక్కడ ఒక విషయం చెప్తాను. 'కలియుగ కర్ణుడు' అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. యెస్! 'కలియుగ కర్ణుడు.' కర్ణుడు మీకు దానవీర సూరకర్ణ కర్ణుడు మించినోడు ప్రపంచంలో లేడు. అంత గొప్ప నాకు కర్ణుడు అంటే చాలా, చాలా ఇష్టం. కానీ అన్ని పుణ్యాలు చేసినా అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఆయన పతనం స్టార్ట్ అయింది. సో, నువ్వు అంటే ఎన్ని పాపాలు చేసినా ధర్మం వైపు ఉండడం అంటే మరి శ్రీకృష్ణుడు కూడా చాలా చేశారు. కానీ ఆయన ధర్మం వైపు ఉండి చేశారు. ఈయన అధర్మం వైపు ఉండి చేశారు. సో, ధర్మానికి, అధర్మానికి ఇక్కడ తేడా మీరు గుర్తుపెట్టాలి. శ్రీకృష్ణుడు కూడా ఎన్నో మందిని చంపించలేదు. ఆయన చే ఆయన ఆయన తెలివితోని. కానీ ధర్మం వైపు ఉండి చేశాడు. అధర్మం వైపు ఉండి చేయడం, ధర్మం వైపు ఉండి చేయడానికి తేడా ఇదే. ఇంకోసారి మళ్ళీ చెప్తాను చాలా బావుంటది ఈ టాపిక్.